ఇవాళ సిద్ధాంతపరమైన పోరాటాలు లేకపోతే సామాజిక చైతన్యానికి సంబంధించిన ఉద్యమాలు లేకపోవడం వల్ల ఈరోజు ఈ విద్యార్థులు వ్యసనాల వైపు బానిసలు అవుతున్నారు. ఇది మనందరం ఇక్కడున్న మేధావులందరూ ఆలోచన చేయాలి, చర్చ చేయాలి. ఈ పరిస్థితుల్లో మనందరం ఒకనాడు తెలంగాణ సమాజంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్, అర్బన్ సీలింగ్ యాక్ట్ ద్వారా జాగీర్దారులు, జమీందారులు, భూస్వాముల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను, కొన్ని లక్షల ఎకరాల భూములను సేకరించి దళితులకు, గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చారు. ఆనాడు గ్రామాలలో భూమి ఉండడం ఆత్మగౌరవం, వ్యవసాయం చేయడం ఆ కుటుంబానికి గుర్తింపుగా ఉండి ఆనాడు ప్రభుత్వాలు ఇందిరమ్మ పేరు మీద అసైన్మెంట్ భూములను పేదలకు లక్షలాది ఎకరాలు పంచారు. ఆ తర్వాత పోడు భూముల పట్టాలు 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూముల పట్టాలు దళితుల, గిరిజనులకు ఇస్తే 10 లక్షల ఎకరాల భూములు ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు భూ యజమానులుగా ఉన్నారు అని అంటే ఆనాడు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ అన్న సంగతి ఈరోజు మనందరికీ తెలుసు. ఈరోజు సొంత ఇంటి కళ. నేను ఖానాపూర్లో ఒక ఆదివాసీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన. అతనికి ఉన్న గొప్ప ఆస్తి ఏందంటే వాళ్ళ తండ్రికి ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు. నేను అక్కడ నాగోబా జాతర దర్శించుకోవడానికి ఒక గిరిజన సాంప్రదాయానికి సంబంధించి గుడిని సందర్శించినప్పుడు చైతన్యం కలిగిన యువకుడుగా వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ ఒక యువకుడు నాకు కనిపించింది. పిలిచి పేరు అడిగినా నాకు అర్థం కాలే. తర్వాత నా పక్కన వాళ్ళకి చెప్పిన, అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకొని, చదువుకున్నాడు, చైతన్యం ఉన్నది, ఫీల్డ్ ఎన్ఆర్ఈజీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు అని చెబితే అతన్ని పికప్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈరోజు ఎడమ బోజు పేరు మీద శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దానికి కారణం చదువు, చైతన్యం. ఈరోజు లక్ష్మణ్ మంత్రి అయినా, కుమార్ వైస్ ఛాన్సలర్ అయినా, ప్రొఫెసర్ కాసిం గారు ప్రిన్సిపల్ గారైనా, ఈ యోగితా రాణా గారు వారి సామాజిక నేపథ్యం మీరు తెలుసుకోండి, వారు ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్న, ఇక్కడ చాలామంది రాణించిందంటే చదువు ఒక్కటే కారణం. ఇవాళ చదువును మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది. ఖజానా ఒట్టిపోయి ఉన్నది. భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈరోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే. అంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలైన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్ళకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే, మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన విద్యనే. మీ తలరాతలను మారుస్తుంది. మీ తలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే పరిష్కారం. చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది, ధనవంతులను చేస్తుంది, శ్రీమంతులు చేస్తుంది. ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. చదువుకునే వయసులో మీరు ఇతర వ్యాపకాలకు లోనైతే జీవితాంతం బాధతోని కుళ్ళి కృషించి చావాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఒక సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి అయిన ఎంబడే వైస్ ఛాన్సలర్ను నియమించిన. వాళ్ళనే ఇంటర్నల్ ఒక సబ్ కమిటీ వైస్ ఛాన్సలర్తో వేసి మీ విద్యా ప్రమాణాలు పెంచుకోవాలంటే నేను చేయగలిగింది ఏందో మీరు చెప్పండి. నియామకాలతో పాటు ప్రొఫెసర్ల వయసు పెంచడంతో పాటు నిధుల కేటాయింపు వరకు మీకు ఏం కావాలన్నా మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నా, మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అని ఆదేశాలు ఇచ్చిన. ఇవాళ తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయంతో వైస్ ఛాన్సలర్లు నియమించడం, చిన్న వివాదం లేకుండా, ఒక ఆరోపణ లేకుండా మొట్టమొదటిసారి తెలంగాణలో మనం వైస్ ఛాన్సలర్లను నియమించుకోగలిగింది. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి
ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బుర్రా వెంకటేశంని